హాయ్ అండి. ఇవాళ నాటుకోడి పులుసు. నాటుకోడిలోకి రాగి సంగటి బాగా ఉంటుంది కదా కాంబినేషను. ఇది రాగిపిండికి రాగిపిండి ఇది పోసి చూపిస్తున్నాను. ఇది తెల్లగా ఉండాలకి రాగిపిండి తెచ్చినాను. రాగిపిండి నాటుకోడి పులుసు. దాంట్లో కావాల్సిన పదార్థాలు: కారము, పసుపు, ఉప్పు, కొన్ని పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు, ఇవి మసాలాలు, గరం మసాలు, ధనియాలు, ఎల్లిపాయ, అల్లము, కొత్తిమీర. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రాగి పిండికి వెసురు పెట్టుకున్నాను, అది మసులుతుంది. దాంట్లో కొంచెం ఉప్పు వేసేద్దాం. కొంచెం వేసుకుందాం, కూరలో వేసుకుంటాం కాబట్టి. రాగిపిండికి కొంచెం ఉప్పు వేయాలి. రాగిపిండి నీళ్ళు బాగా మసిలి దీనికి ఈ బాక్స్ వేస్తున్నాను. 2 చెంబులు నీళ్ళు పోసుకున్నాను. ఎక్కువ వంట అయితే ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. బియ్యం ఏం వేయలేదు. బియ్యం వేస్తే అట్లా కూడా వండుకోవచ్చు. రాగిపిండి ఉట్టి రాగిపిండి వేసాను. కరెక్ట్గా సరిపోతాయి నీళ్ళు. ఇట్లా కలబెట్టుకోవాలి సంగతి. దాంట్లో పొడి పిండి ఉండేటట్టుగా ఉండకుండా బాగా కలబెట్టుకోవాలి. చూడు, కరెక్ట్గా 2 చెంబుల నీళ్ళకి బాక్సుడు రాగిపిండికి. బాక్సుడు అంటే ఇది టిఫిన్ బాక్స్, అందుకే బాక్సుడు అంటున్నాను. దీనిడు రాగిపిండికి 2 చెంబులు నీళ్లు పోసాను. 2 చెంబులు నీళ్లు. ఇంకొంచెం పోసుకోవాలనుకుంటే పోసుకోండి. నేను కరెక్ట్గా పోసిన, పిండి బాగా కొలతగా రావాలని. ఇవి గడ్డలు ఉంటాయి కదా, అవంతా మంచిగా తిప్పుకొని ఇట్లా కలుపుకోవాలి. ఏమి లేకుండా ఇట్లా వచ్చేసిద్ది. మీకు ముద్దగా కూడా కరెక్ట్గా పోసుకుంటే సంగటి బాగా ఉంటుంది. బాగా ఉడికిపోయేటప్పటికి ముద్ద కూడా వస్తుంది. ఇప్పుడు ఏమి తీయటానికి ముందే పిండి కొద్దిగా చెయ్యి తడుపుకొని తీసుకోండి, కాలిద్ది. అట్నే తీసుకోవద్దు. చెయ్యి కాలిద్ది అనుకున్న వాళ్ళు స్పూన్ పెట్టి స్పూన్తో కూడా ఇదిగో ఇట్లా తీసుకుంటే వచ్చేసిద్ది. ఇట్లా తీసేసుకోవచ్చు స్పూన్ తోటి. చెయ్యి కాలిద్ది, నీళ్లు పట్టుకొని తీయలేమనుకున్న వాళ్ళు ఇట్లా స్పూన్తో తీసేసుకోండి. రాగి సంగటి, నాటుకోడి రాగి సంగటి బాగుంటుంది. ఇట్లా తీసుకోవచ్చు. నాకేంటంటే చేత్తో తీయటం అలవాటు కాబట్టి చేత్తో తీసుకుంటున్నా. మీరు అట్లా స్పూన్తో తీసుకొని పెట్టుకోవచ్చు. కొద్దిసేపు ఉంచాలి. ఈ పిండి బాగా కలిసింది కదా, కలిసినాక దాంట్లో ఉంచుకుంటే ఈవిరి తీస్తే ఆ వాసన అనేది పోతుంది. పచ్చి వాసన అని ఉంటుంది. రాగిపిండి కూడా ఆ ఉండలు తిప్పేసాములే ఇంక సంగటి తీసుకుందాము అని అనుకుంటారు కొంతమంది. అట్లా కాదు, కొద్దిసేపు ఉంచుకోవాలి పొయ్యి మీద. ఉడుకుతుంది పైకి. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే సన్న మంట పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతుంది సంగటి కూడా. మూత పెట్టేస్తాను. రాగి సంగటి అయిందో లేదో చూసుకున్నాం. చూసుకొని దించుకున్నాక చికెన్ కూడా మొదలు పెట్టేస్తాం. అట్లా చేయాలి సంగటికి. నీరంతా వచ్చేసింది చూడు.
ఇట్లా వచ్చేసింది, నీరు వచ్చేస్తే సంగటి అయిపోయినట్టు. సంగటి దించేసుకొని ఇప్పుడు చికెన్ మొదలు పెట్టేసుకున్నాం. నూనె పోసుకున్నాము. చేతి తడిపడిందట్టుగా. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 4 ఉల్లిపాయలు వేసాము. కొంచెం మగ్గనిచ్చినాక చికెన్ వేసేస్తున్నాం. మేమైతే ఇటు చేసుకుంటాము నాటుకోడు చికెన్ పులుసు. ఇది కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు చికెన్ వేసి పెట్టుకున్నాం. నీళ్ళన్నీ ఒడిచిపోయినాక వేసుకోవాలి. ఇది కేజీన్నర చికెను. ఒక కోడి కేజీన్నర ఉందమ్మ. కొట్టేసేయాలంటే కొట్టేసి టొమాటోలు. నాటుకోడి రాగి సంగటి తినాలని ఉంది ఏమనని మా అబ్బాయి అడిగాడు. సరే తీసుకురాకూరా అని కోడి నగర్ పోయి తీసుకొచ్చాడు. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం. కారం ఇది 3 స్పూన్లు ఉంటుంది కారం. అని అంత వేయను, కొంచెం వేస్తున్నాను. ఉప్పు తగినంత. పసుపు అయితే మొత్తం వేసేస్తున్నాను. స్పూన్ పసుపు. బాగా కలుపుకోవాలా. మొత్తం ముక్కలకి కారము, ఉప్పు, పసుపు పట్టేటట్టుగా కలుపుకోవాలి. మూత పెట్టేస్తుంది. కొంచెం మగ్గినాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. చూసుకున్నాము, పెట్టేసాం కదా, ఒకసారి మళ్ళీ చూసి నీళ్ళు పోసుకున్నాం. ఇంకా ఇట్లా అయింది. కలబెట్టుకున్నాక కొంచెం నీళ్ళు పోసి ఇట్లా ఒకసారి బాగా కలబెట్టుకోండి. కారం, ఉప్పు అంతా ముక్కలకు పట్టేసి. ఇది ఫ్రై కూడా బాగుంటుంది. నాటుకోడి ముందు నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని నీళ్ళు పోసాము. అట్లా ఒకసారి అట్లా కూడా చూపిస్తాను మీకు. నాటుకోడి ఫ్రై పులుసుకు కావాలంటే నీళ్ళు గ్రేకి
మోతాదుతో పోసుకుంటే చాలు. ఇప్పుడు మసాలా వేయించుకుందాము. రాగి సంగటి మా ఆయన నేనే తింటా అన్నాము, కానీ మా కొడుకు కూడా బాగుంటుంది అంటే నేను కూడా తిని చూస్తానమ్మా, ట్రై చేస్తాను, ఒకసారి చెయ్యి అని అడిగాడు. అందుకని సంగటి నాటుకోడి. ఇందాక మీకు కొబ్బరి చూపించలేదు, కొబ్బరి కూడా వేసుకోవాలి. కొంచెం వేయించుకున్నాం ధనియాలు. జీడిపప్పు అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు గ్రే కోసము బాగా, కానీ నేను ఎప్పుడు జీడిపప్పులు వేయను, కొబ్బరి ఇవే వేసుకుంటాను. ఇవి మాత్రం వేసుకొని ఇవి కూడా వేసుకోవాలి. గసాలు లేవు అందుకని ఇవే వేసుకున్నాను. కొబ్బరి పొడి కూడా వేయించుకుంటున్నాను. ఇది ఎంత వేసుకుంటున్నాను. ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేను కొంచెం వేస్తున్నాను. అది తురుము పట్టుకొని పెట్టుకున్నాను, తొందరగా మిక్సీకి మెదిగిద్దని. డైరెక్ట్ వేస్తే మెదగదు. వేగిపోయింది. ఎక్కువ మాడనీయకుండా ఈ కలర్లో వచ్చేటట్టు ఉంటే చాలు. వేగిపోయింది చూడండి. ఇప్పుడు ఇది చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము చల్లారిని. కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ మిక్సీ అయినాక అప్పుడు వెల్లిపాయ అల్లం ముక్కలు వేసేసుకొని వేసుకున్నాం. కొబ్బరి పొడి మంచిది, ఒంటికి టేస్ట్గా ఉంటుంది కూడా కొంచెం వేసుకుంటే. నీసుకోవడంలో ఎవరెవరికి ఇష్టమైంది వేసుకోవచ్చు. గ్రే కోసం జీడిపప్పు కూడా వేసుకుంటారు. చూద్దాము. మసాలా వేసేసుకున్నాం. ఇంకా ఉడికింది. పేస్ట్ లాగా చేసినాను. ఎప్పుడు పొడి పొడిగా చేసేదాన్ని కదా మసాలా, ఇప్పుడు పేస్ట్ లాగా చేసే కొబ్బరి అది అల్లము మెదగలేదు, అంటే మెదిగేదానికి ఇట్లా చేసేసాను. మసాలా వేసి కలబెట్టేసుకున్నాను. టమాటా వాసన వస్తుంది చికెన్. కొంచెం గ్రే ఉండాలి, చమ్మటి నంచుకునేదానికి బాగుంటుంది. కొంచెం ఉడకనిచ్చినాక దించేసుకున్నాము. మసాలా అంతా మగ్గాలి కదా, గ్రే లాగా వచ్చేసిద్ది. దించేసుకున్నాం. పుదీనా వేస్తాను, కొత్తిమీర వేస్తాను.
కూర అయిపోయింది, దించుకుందాము. నాటుకోడి చికెన్ పులుసు రెడీ అయింది. ఇట్లా ఉండాలి గ్రే నాటుకోడి పులుసులోకి. పక్కన సంగటి ఉంది, అన్నీ కోసి పెట్టుకున్నాను, తిందామని రెడీ అయ్యి. సంగటి కూడా చేసి పెట్టుకున్నాను. సంగటి నాటుకోడి కమ్మట వాసన వస్తుంది. ఇది మా అమ్మ చేసి పెట్టేది మాకు. ఇట్లా చేపల కూర పులుసు సంగటి అది కమ్మదనంగా ఉండేది. ఇట్లా ఉండ చేసుకొని ఇట్లా తీసుకొని అది దీంట్లో ముంచేసుకొని తింటాం. మీలో రాగి సంగటి నాటుకోడి పులుసు ఎంతమందికి ఇష్టమో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమ్మగా ఉంటుంది. ఒక ముద్ద నంచుకొని తింటా, పచ్చిమిరపకాయ నిమ్మకాయ వేసుకొని ఉల్లిపాయ తింటుంటే ఆ కమ్మదనం బాగుంటుంది. సూపర్.